తో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లగేజ్ లాంజ్ డంప్ యార్డును తలపిస్తోంది. సూట్ కేసులు, ఇతర లగేజీలు కుప్పలు తెప్పలుగా పడున్నాయి. విలువైన వస్తువులు మాయం కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరి వస్తువులు ఎక్కడ ఉన్నాయో అర్థం కాక తికమక పడుతున్నారు. లగేజీ ఇంటికి పంపిస్తామని ఇండిగో యాజమాన్యం చెప్పినా ఇంతవరకు లగేజీ చేరలేదు. దీంతో ఏ ఎయిర్పోర్ట్ చూసినా ఇండిగో బాధితులే కనిపిస్తున్నారు. फ्लाइट दो बंद करो ఇండిగో సంక్షోభంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లగేజ్ లాంజ్ డంప్ యార్డును తలపిస్తోంది. సూట్ కేసులు, ఇతర లగేజీలు కుప్పలు తెప్పలుగా పడున్నాయి. విలువైన వస్తువులు మాయం కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరి వస్తువులు ఎక్కడ ఉన్నాయో అర్థం కాక తికమక పడుతున్నారు. లగేజీ ఇంటికి పంపిస్తామని ఇండిగో యాజమాన్యం చెప్పినా కూడా ఇంతవరకు లగేజీ చేరలేదు. దీంతో ఏ ఎయిర్పోర్ట్ చూసినా ఇండిగో బాధితులే కనిపిస్తున్నారు. पूरी करो सलमान को अटक करो फ्लाइट दो बंद करो ఇండిగో సంక్షోభంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లగేజ్ లాంజ్ డంప్ యార్డును తలపిస్తోంది. సూట్ కేసులు, ఇతర లగేజీలు కుప్పలు తెప్పలుగా పడున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాధిక, ఓవర్ టు యు. భోగి, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పటికీ ఇండిగో ఇచ్చిన సంక్షోభం ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే నిన్నటితో కంపేర్ చేస్తే, గత వారం రోజులతో కంపేర్ చేస్తే ఇవాళ కొంత సార్ట్అవుట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇండిగోకి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ కొంత ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇటు రీఫండింగ్ కావచ్చు, లేకపోతే షెడ్యూలింగ్కి సంబంధించి కావచ్చు, ఫ్లైట్ షెడ్యూలింగ్కి కావచ్చు, వాటన్నిటికీ కొంత డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడానికి ఒక కౌంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇండిగో ఫ్లైట్ వెళ్లే వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు, లేకపోతే రీఫండ్ అవ్వని వాళ్ళంతా కూడా ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. నిన్నటి వరకు కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్ ఉన్నట్టుగా మనకి శంషాబాద్ అంతా కూడా కిటకిటలాడింది ప్రయాణికులతోని, ఇటు లగేజ్లతో, ఇటు ప్రయాణికులతో కిటకిటలాడిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొంత సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మన ఓవరాల్గా ఇండియా వైడ్గా చూస్తే మనకి దాదాపుగా 450 విమానాలు ఇవాళ రద్దయ్యాయి. హైదరాబాద్, శంషాబాద్కి సంబంధించి 112 సర్వీసులని ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి. ఢిల్లీలో 134, అట్లాగే తమిళనాడులో 71 ఫ్లైట్స్, బెంగళూరుకి సంబంధించి 127 ఫ్లైట్లని రద్దు చేయడంతో ఇప్పటికీ ఇంకా ఇండిగో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే శంషాబాద్కి సంబంధించి కొంత ఫ్లైట్స్ తక్కువగా, అంటే నిన్నటితో కంపేర్ చేస్తే తక్కువగా ఫ్లైట్స్ రద్దు అయ్యి ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు డొమెస్టిక్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే క్యాన్సిలేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి సంబంధించి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సమాచారాన్ని
ప్రయాణికులకు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత తిప్పలు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి దాదాపుగా 112 ఫ్లైట్స్ రద్దు కావడంతో అక్కడక్కడ మనకి ఫ్లైట్స్ కి సంబంధించి ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఫ్లైట్స్ కి సంబంధించి కొంత లోపల ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. డొమెస్టిక్ అయితే మనకి ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఫ్లైట్స్ ఆన్ టైం ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొంత పూర్తి స్థాయిలో సద్దుమణిగిందని చెప్పకపోయినప్పటికీ కూడా ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించి కొంత సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్నటి వరకు ఇటు బస్టాండ్ను తలపించిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడిప్పుడే కొంత క్లియర్ అవుతా ఉంది. మనకి ఇక్కడ కౌంటర్ దగ్గర కూడా చూస్తే నిన్న కిటకిటలాడిన కౌంటరు మనకి ఇక్కడ దాదాపుగా 10-15 మంది ఇక్కడ నించున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంత సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా ఎయిర్పోర్ట్కి సంబంధించి నిన్నటి వరకు కూడా ఒక డంప్ యార్డ్ లాగా కంప్లీట్గా లగేజీలతో ఇటు ఒకవైపు ఏమో క్యాన్సిలేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాకపోవటము, మరోవైపు ఏమో రీఫండ్ చేయకపోవటము, ఆ రీఫండ్కి సంబంధించిన ఇష్యూస్తో చాలామంది కూడా ఇక్కడ ఆందోళన చేస్తూ నిరసనలు చేస్తూ హడావిడిగా ఉన్న శంషాబాద్ ఇవాళ కొంత సద్దుమణిగిందని చెప్పుకోవాలి. కొంత సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఓవరాల్గా నిన్న 1650 విమానాలను నడిపిన ఇండిగో ఇవాళ కూడా ఇప్పటికీ ఇంకా కొంతవరకు మనకి ఫ్లైట్స్ అయితే రద్దు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపుగా 138 డెస్టినేషన్స్కి 137 చోట్లకు సంబంధించిన ఆపరేషన్స్ అయితే రెజ్యూమ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా 75% సర్వీసులని ఇటు నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. నెట్వర్క్కి సంబంధించి కొంత అంతరాయం ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రయాణికులు అక్కడక్కడ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇటు హైదరాబాద్తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో కూడా మనకి ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇవాళ కొంత సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రయాణికుల సందడి అయితే మనకి ఇక్కడ కొంత ఇవాళ సద్దుమణిగినట్టుగా కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించి ప్రయాణికులు వస్తూ ఆ కౌంటర్స్లో వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ని ఎంక్వైరీస్ని సార్ట్అవుట్ చేసుకునే పరిస్థితి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంది. భోగి. థ్యాంక్ యూ రాధిక.